వాస్తవాలు మాట్లాడు వాస్తవాలు మాట్లాడే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీకు బీజేపీ మీద కోపం ఉండొచ్చు, పలానా హిందుత్వం మీద కోపం ఉండొచ్చు, లేదంటే ఇంకెవరి మీదైనా కోపం ఉండొచ్చు, కానీ మన శత్రు దేశాన్ని ప్రేమిస్తా అనడం తప్ప కాదా అనేది ప్రజల ఆలోచన వేయాలి. నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తామంటారు, మరొక వైపు టెర్రరిస్టు 28 మంది మనోళ్ళని చంపితే డిబేట్లలో కూర్చొని పాకిస్తాన్ను ప్రేమిస్తామంటారు, అలాంటి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తనదైన తీరులో సమాధానం చెప్తే కొంతమంది కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు మాట్లాడారు, వీళ్ళు ఎందుకు ఇట్లా విమర్శలు చేస్తారు? 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఇవన్నీ విషయాల గురించి ఈరోజు మాట్లాడదాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారు మొన్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన వాళ్ళందరికీ నివాళి అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మౌసోన్ రావు కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించి నివాళి అర్పించుతూ ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల మీద స్పష్టంగా మాట్లాడిండు. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన వాళ్ళని ఐడెంటిఫై చేసి ఐడెంటిటీ కార్డులు చెక్ చేసి హిందువా కాదా అని చెక్ చేసి మతం ప్రాతిపాదికన చంపితే కొంతమందికి ఎక్కడ లేని ప్రేమ కలుగుతుంది పాకిస్తాన్ మీద. డిబేట్లలో కూర్చొని మరి మేము పాకిస్తాన్ను ప్రేమిస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. అది మన అందరికీ తెలుసు. కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా డిబేట్లలో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తామని చెప్పి మాట్లాడినరో అలా మాట్లాడిన వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా అంత ప్రేమ ఉంటే మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఎందుకంటే ఇండియాలో ఉంటూ ఇండియాలో ఫుడ్ తింటూ ఇండియాలో జీవిస్తూ ఇండియాలో సకల సౌకర్యాలు అనుభవిస్తూ వేరే దేశాన్ని మన దేశంలో ఉంటూ మన దేశాన్ని ప్రేమించాలి, కానీ మన ప్రజల్ని 28 మందిని చంపేసిన వాళ్ళ మీద ప్రేమ పుట్టుకరావడం ఏంది? అనేక సందర్భాల్లో మనకు తెలుసు ఎన్ని రకాల దాడులు జరిగినాయి. ఆ రోజున ముంబైలో ఉగ్రదాడి ఎట్లా జరిగిందో తెలుసు. అనేక రకాల మన ఆర్మీ జవాన్లను ఎట్లా చంపేసారో మన అందరికీ తెలుసు. అన్ని దాడులు జరుగుతున్నా కూడా పుల్వామా ఘటన గురించి కానీ పుల్వామాలో ఎంతమంది మన ఆర్మీ సైనికులను చంపేసారో మనకు తెలుసు. అనేక రకాల దాడులు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ వక్రబుద్ధిని చూపిస్తున్న వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి ఈ దేశంలో ఉండే అక్కెట్లుంటుందో ఆలోచించండి. ఎందుకంటే శాంతియుతంగా ఉన్న దేశాలతోటి వాళ్ళకి మనకి పరస్పర గౌరవం ఉంటుంది, దాంట్లో తప్పులేదు, కానీ ఎప్పుడైనా మన వినాశనాన్ని మన ప్రజల ప్రాణాలని తీసేటువంటి క్రూరమైన పాకిస్తాన్ని ప్రేమించడం ఏంది? అలాంటి వాళ్ళని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు కొంతమంది నాయకులు మాట్లాడారు కాబట్టి ఆ మాట్లాడింది నిజమే కాబట్టి వాళ్ళ దేశం వెళ్ళిపోమని చెప్తున్నాడు. పాకిస్తాన్ వెళ్ళి బతకండి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తే కొంతమంది తెగ ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఉన్న అందరినీ పవన్ కళ్యాణ్ గారు అనలేదు. కేవలం ఎవరైతే ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్ని కాకుండా మీకు బీజేపీ మీద కోపం ఉండొచ్చు, పలానా హిందుత్వం మీద కోపం ఉండొచ్చు, లేదంటే ఇంకెవరి మీదైనా కోపం ఉండొచ్చు, కానీ మన శత్రు దేశాన్ని ప్రేమిస్తా అనడం తప్ప కాదా అనేది ప్రజల ఆలోచన వేయాలి. ఆ ఉద్దేశంగా పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పిండు. ఈ దేశంలో ఉంటూ పరదేశాన్ని శత్రు దేశాన్ని ప్రేమించడం అంటే అక్కడికి వెళ్ళి జీవిస్తే ఆ శత్రు దేశాన్ని ఎందుకు ప్రేమిస్తారో వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అసలు సంబంధం లేదు, అసలు వాళ్ళని అనకున్నా కూడా వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. కాంగ్రెస్ అంటే అందరు కాదురా బాబు, కొంతమంది గుర్తుపెట్టుకోండి. దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు, దేశం మీద ప్రేమ లేని వారు శత్రు దేశం. మన వాళ్ళు 28 మంది చచ్చిపోతే ఆ కుటుంబ సభ్యులు వాడే బాధ నరకం, అసలు అమాయకులు చచ్చిపోతే మన ఆర్మీ జవాన్లు చచ్చిపోతే వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, కానీ చంపినోడి మీద ప్రేమ కలగడం ఏంది అసలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అన్నాడు తప్ప వేరే ఉద్దేశం కాదు. అది కూడా అలా మాట్లాడిన వాళ్ళని అందరు ఎందుకు రియాక్ట్ అవుతారు? పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ కాదు, నువ్వు డిప్యూటీ సీఎం అయినావని చెప్పేసి ఒక ఎంపీ మాట్లాడుతాడు. డిప్యూటీ సీఎం అంటే 21 సీట్లతోటి గెలిచిండు. మీరు ఏదేదో మాట్లాడుకొని ఎవడో స్క్రిప్ట్ ఇస్తే చదివే వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజున డిప్యూటీ సీఎం ఎందుకు అవుతాడు? ప్రజలు 21కి 21 స్థానాల్లో ఎందుకు గెలిపిస్తారు? 2 ఎంపీ స్థానాలు ఎందుకు గెలిపిస్తారు? 100% స్ట్రైక్ రేట్ ఎందుకు ఇస్తారో ఆలోచన చేసుకోవాలి. మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? మరి మీరు మాట్లాడినప్పుడు మీరు రియాక్ట్ అవ్వద్దు కదా. అంటే మీరు పరదేశాన్ని శత్రు దేశాన్ని ప్రేమిస్తామనే విధంగా మీరు రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటే సరిపోతుంది, అంతేగాని ఇలాంటి సందర్భం
సందర్భంలో ఉగ్రవాదులు మన వాళ్ళని 28 మందిని చంపేసిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మన దేశంలో ఉంటున్నాం, మనందరం యూనిటీగా ఉండాలి, ఖచ్చితంగా శత్రువు మీద మనందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఇది, చనిపోయిన వాళ్ళకి మనం బలమైన నివాళి ఏంటంటే చంపిన వాళ్ళను అదేవిధంగా ఈ టెర్రరిజాన్ని రూపుమాపినప్పుడే వాళ్ళకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అవుతుంది. ఎందుకంటే అతి సామాన్యుల ప్రాణాలు ఏ విధంగా పోయినాయో మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో ఆ కుటుంబ వేదన మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులే చెప్తారు, పాయింట్ విప్పి మరి చెక్ చేసుకొని ఐడి కార్డ్ చెక్ చేసి మరి చంపేసిరని ఆ కుటుంబ సభ్యులు చెప్తుంటే అదే మాటను పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు నిజంగా మరొక్కసారి ఆలోచన చేసుకోవాలి. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఖచ్చితంగా బరాబర్ అంటాం. ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశాన్నే పొగుడుతాం, ఈ దేశం కోసం రక్తం చెందిస్తాం, ఈ దేశం కోసం ప్రాణం అర్పిస్తామని చెప్పి ప్రతి భారతీయుడు అనుకుంటారు. అలాంటిది ఏ దేశంలో ఉంటూ శత్రు దేశాన్ని ప్రేమించే అంత ప్రేమ మీకు కలిగినప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా పవన్ కళ్యాణ్ గారే విమర్శిస్తాడు, ప్రతి భారతీయుడు విమర్శిస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత విమర్శిస్తే ఇవన్నీ ప్రజలు చూస్తారు, అది మర్చిపోదు. పవన్ గామ్ అటాక్లో చనిపోయిన ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం జరిగేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా బలమైన రివెంజ్ ఉండబోతుంది. ఎందుకంటే కేంద్ర మనసును అనుసరిస్తున్న విధానం అర్థమవుతుంది. అఖిలపక్షం కూడా అందరూ ఒకే మాట మీద ఉన్నారు. ఖచ్చితంగా ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా భారతదేశం ఒక యూనిటీగా ఉంటూ ఈ రోజున ముక్త కంఠంతో కోరుకుంటుంది. అందరూ ఎదురు చూస్తున్నారు భారత్ తీసుకోబోయే రివెంజ్ కోసం. యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని ఆలోచించి అన్ని రకాలుగా ఎవరిని నొప్పించకుండా వాస్తవాలు మాట్లాడే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాజకీయాల్లో ఎంతమంది రాజకీయ నాయకులైనా ఉండొచ్చు, వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం ఆలోచిస్తారు తప్ప ఉన్నట్టు మాట్లాడడానికి ఖచ్చితంగా వెనుకడుగేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉన్నట్టు ఓట్ల కోసం సీట్ల కోసం కాదు, ఆయన మనసులో జరుగుతున్న వాస్తవాన్ని ప్రజల తరపున ఒక నాయకుని లెక్క మాట్లాడతాడు. అది ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది. గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు మీకు మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. జై హింద్.